సంగం మండలం వెంగారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న గుండాల సంధ్య పాఠశాల వదిలిన వెంటనే ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతున్న క్రమంలో నెల్లూరు నుంచి సంగం వైపు వెళ్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన విద్యార్థిని వెంటనే బుచ్చిరెడ్డిపాలెం వైద్యశాలకు తరలించారు. పాపను పరీక్షించిన వైద్యులు పాప చనిపోయిందని నిర్ధారించారు. అప్పటిదాకా పాఠశాలలో చలాకీగా నవ్వుతూ అందరితో కలిసి ఆడుకుంటూ ఉన్న విద్యార్థిని మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యార్థిని మృతితో గ్రామంలో అలుముకున్న విషాద ఛాయలు సమాచారం అందుకున్న సంఘం ఎస్ఐ నాగార్జున రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంగారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు దగ్గర ఒక 10 సంవత్సరాల పాప రోడ్డు దాటుతుంటే నెల్లూరు వైపు నుంచి సంగం వైపు వెళ్తున్న కారు ఒకటి ఇప్పించిందని చెప్పేసి సమాచారం వస్తే స్పాట్లోకి వచ్చి విచారించాం. అదేవిధంగా బాడీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పాప చనిపోయినారు. దాని మీద వాళ్ళ తల్లి ఇచ్చిన రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు.